ముస్లిం జేఏసీకు అనుబంధంగా ముస్లిం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ కలీం అన్నారు. ఈ సందర్భంగా మొహమ్మద్ కలీం మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా ఉన్న ముస్లిం జేఏసీ ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం జేఏసీకు అనుబంధంగా ముస్లింలకు రాజకీయ చైతన్యం కొరకు ఒక విభాగం ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకతను వివరించి సదరు అంశంను సమావేశంలో ప్రవేశపెట్టగా హాజరైన సభ్యులు దీనిపై చర్చించి మెజార్టీ సభ్యులు నిర్ణయం మేరకు ముస్లిం జేఏసీకు అనుబంధంగా ఇంపాక్ట్ విభాగంను ఏర్పరచుటకు నిర్ణయం తీసుకుని తీర్మానించడం జరిగింది. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లిం జేఏసీ దాదాపు 12 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరంలోని వ్యాపార, ఉద్యోగ, సామాజిక ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని దాదాపు 30 సంఘాలతో మరి 12 సంవత్సరాల క్రితం ముస్లిం జేఏసీ రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయటం. ఆ 12 సంవత్సరాల నుండి ముస్లిం జేఏసీ ముస్లింలలో సామాజిక స్పృహ పెంపొందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేయటం, ప్రభుత్వాలని ప్రశ్నించటం, ముస్లిం సమస్యలపైన అనేక కార్యక్రమాలు చేసుకొని మరి ముస్లిం సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒక గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముస్లిం జేఏసీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందింది. ముస్లిం జేఏసీ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఈ తరుణంలో భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి పరిస్థితులు అనేక రాష్ట్రాల్లో చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా పూర్వాంధ్ర అయినటువంటి మన ప్రస్తుత నవ్యాంధ్ర, ఈ నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలహీనపడటం రాష్ట్ర విభజనతో, ఆ తరువాత మరి ఇక్కడ ప్రధాన పార్టీలుగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు ఉండటం, ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మళ్ళా జనసేన ఒక పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా జనసేన కొంతవరకు రాష్ట్ర రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ కూడా అనుకున్నంత మేరకు రాజకీయంగా చేరుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ 3 పార్టీలు కూడా మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా అనేది ఏమీ వాళ్ళకి లేకుండా రాష్ట్ర స్థాయిలోనేమో వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యర్థులుగా ఉంటూ మరి కేంద్రంలోకి వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఒకే జట్టుకు కలిసి ఉంటా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ప్రత్యర్థులు జాతీయ స్థాయిలో వచ్చేటప్పటికి, కేంద్ర స్థాయిలో వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ ప్రత్యర్థులు అయినప్పటికి కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి షరతు లేకుండా బేషరతుగా గత 10 సంవత్సరాలుగా అంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఈ 2 పార్టీలు కూడా పార్లమెంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నుండి సీట్లు ఉన్నటువంటి పార్టీలు అయితే ఉన్నాయో తెలుగుదేశం, వైసీపీ, ఈ 2 పార్టీలు కూడా గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎటువంటి షరతు లేకుండా బేషరతుగా వీళ్ళు మద్దతు తీసుకుంటూ వచ్చారు. మరి ముఖ్యంగా 2019 నుండి 2024 దాకా ఈ 2 పార్టీలు కేంద్ర ప్రభుత్వం అడగక ముందే ప్రతి విషయానికి మేము మీకు ఉన్నాము అంటూ వీళ్ళు వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ముస్లింలకు రాజకీయంగా అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలనేటువంటి ఒక ఆలోచనతో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా ఒక పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటే మంచిదని చెప్పేసి గత ఆదివారం రోజున ముస్లిం జేఏసీ సమావేశమై ఆ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని ముస్లిం పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏం చేయాలా ఏంటి వాటి విధి విధానాలను త్వరలో కూడా మేము కమిటీ కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం. దానికి ఒక ఎంపాక్ట్ అనేటువంటి ఈ రాజకీయ సంస్థకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రస్తుత ఎన్నికల్లో ఎంపాక్ట్ ముస్లిం పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది చర్చించుకొని నిర్ణయం తీసుకొని అది ముస్లిం సమాజానికి తెలియపరుస్తాం. ప్రజాస్వామ్యంలో
ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చు,